హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి ఫిష్ చట్నీ ఎలా తయారు చేయాలో చూపిస్తాను ఈ వీడియోలో. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. చేపల నిల్వ పచ్చడి పాడవకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే ఈ వీడియోలో చెప్తున్న టిప్స్ను ఫాలో అవుతూ ఏ విధంగా తయారు చేశానో అలా తయారు చేసి చూడండి, చాలా బాగుంటుంది టేస్ట్. ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడెక్కినాక అందులో 1/2 టీ స్పూన్ మెంతులు వేసుకోవాలి, 2 టేబుల్ స్పూన్స్ ఆవాలు వేసుకోవాలి, 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి, 3 టేబుల్ స్పూన్స్ ధనియాలు వేసుకోవాలి. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని రోస్ట్ చేసుకోవాలి. మంచి వాసన వచ్చే వరకు వేయించుకోవాలి. తర్వాత వీటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని గ్రైండ్ చేసుకోవాలి. మసాలా పౌడర్ని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఇదే ప్యాన్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఈ పచ్చడి తయారు చేయడానికి నేనైతే 1 కేజీ ఫిష్ని తీసుకున్నాను. ఈ చేప ముక్కల్ని ఫ్రెష్గా వాష్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇందులో 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి, 1 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. చేప ముక్కలకు పట్టేలాగా ఈ రెండింటిని బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఈ ముక్కల్ని ఒక 20 మినిట్స్ పాటు పక్కన పెట్టుకోవాలి. ఈ పచ్చడి తయారు చేయడానికి ఫిష్ ముక్కలు అనేవి సన్నగా చిన్నగా ఉండాలి, ఎందుకంటే అవి తొందరగా డీప్ ఫ్రై కావాలి. ముక్క లోపల డీప్ ఫ్రై అయితేనే చట్నీ బాగుంటుంది, ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. తర్వాత స్టవ్ పైన పెట్టి ఉన్న ఆయిల్ అనేది బాగా వేడెక్కినాక మాత్రమే ఫిష్ ముక్కల్ని వేయాలి. ఆయిల్ అనేది వేడెక్కక ముందే ఫిష్ ముక్కల్ని వేస్తే అవి మెత్తగా అయిపోతుంటాయి, క్రిస్పీగా రావన్నట్టు. అందుకే స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే ఫిష్ ముక్కల్ని వేయాలి. ఫిష్ ముక్కల్ని వేసినాక 2 మినిట్స్ వరకు వాటిని కలపద్దు. 2 మినిట్స్ తర్వాత ముక్కల్ని టర్న్ చేసుకోవాలి. ఫిష్ ముక్కలు మంచిగా క్రిస్పీగా అతుక్కోకుండా రావాలి అంటే ప్యాన్లో ఫిష్ ముక్కలు మునిగేలాగా ఆయిల్ వేసుకోవాలి డీప్ ఫ్రైకి సరిపడా. అప్పుడే ఫిష్ ముక్కలు మంచిగా వేగుతాయి. అన్ని ముక్కలు ఒకేసారి వేయించుకోవడం కాకుండా కొన్ని ముక్కలు వేస్తూ వేయించుకోవాలి, అప్పుడు బాగా వేగుతాయి. చూడండి, ఈ విధంగా ఫిష్ ముక్కలు గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. చూడండి, ఈ విధంగా క్రిస్పీగా అవుతాయి. వీటిని ఒక బౌల్లోకి తీసుకోవాలి. తర్వాత మిగిలిన ముక్కల్ని కూడా వేయించుకోవాలి. ఈ విధంగా ముక్కలన్నిటిని డీప్ ఫ్రై చేసుకొని ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. వీటికి వాటర్ మాత్రం ఏమాత్రం తగలనియద్దు. డీప్ ఫ్రై చేయగా మిగిలిన ఆయిల్ ఉంటుంది కదా, అందులోనే పోపు వేస్తున్నా నేను. ఒకవేళ మీకు ఆయిల్ ఎక్కువ కావాలనుకుంటే ఇంకా కొంచెం ఆయిల్ వేసుకొని పోపు వేసుకోండి. ఆయిల్ వేడెక్కినాక ఇందులో 2 టేబుల్ స్పూన్ ఆవాలు, జీలకర్ర, 2 ఎండుమిర్చి, ఇందులోనే వెల్లుల్లిని కచ్చపచ్చగా దంచి వేసుకోవాలి. ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. వీటన్నిటిని మంచిగా వేగనివ్వాలి. వేగినాక ఇందులోనే 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి.
మిర్చి పౌడర్ యాడ్ చేయండి. ఎక్కువ స్పైసీగా కావాలంటే మిర్చి పౌడర్ని ఎక్కువ యాడ్ చేసుకోండి, తక్కువ కావాలంటే తక్కువ యాడ్ చేసుకోండి. 4 టేబుల్ స్పూన్ మిర్చి పౌడర్ యాడ్ చేసాం. ఇందులోనే 1.5 టీ స్పూన్ సాల్ట్ వేసిన. దీన్నంతా ఒకసారి కలుపుకొని ఇందులోనే ముందుగా డీప్ ఫ్రై చేసి పెట్టుకున్న ముక్కల్ని వేసుకోవాలి. తర్వాత ఇందులోనే మనం ముందుగా మసాలాను ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా, ఆవాలు మెంతులు అవి, ఆ పౌడర్ను ఇందులో వేసి కలుపుకోవాలి. తర్వాత ఇందులోనే జీరా పౌడర్ అండ్ గరం మసాలా కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇందులోనే 3 నిమ్మకాయల రసాన్ని పిండుకోవాలి. తర్వాత ఈ చట్నీని ఒకసారి గరిటెతో అంతా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే ఫిష్ చట్నీ అనేది రెడీ అయిపోయింది. ఈ చట్నీని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో వేసుకొని మూత పెట్టుకొని స్టోర్ చేసుకోండి. 3 మంత్స్ వరకు పాడవకుండా ఫ్రెష్గా ఉంటుంది. నా రెసిపీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మరిన్ని ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. ఈ రెసిపీ ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ రెసిపీ విత్ అఖిల.